గుడ్ ఈవినింగ్. తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? 5 రాష్ట్రాల పోలింగ్ ముగిసిన వెంటనే మార్పులు చేర్పులు జరుగుతాయా? జూన్ 2 లోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరుతుందా? వచ్చే 2 ఏళ్ల పాటు కొనసాగే మంత్రులెవరు? అలాగే కొత్తగా కేబినెట్లోకి వచ్చేదెవరు అనే చర్చ అయితే జోరుగా పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది. తెలంగాణలో మళ్లీ కేబినెట్ విస్తరణ అంశం హీటెక్కిస్తోంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్ని భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. గాంధీ భవన్కు వచ్చిపోతున్న నేతలు ఆశావాహుల హడావుడి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆ లోపే కేబినెట్ విస్తరణ జరుగుతుందని హస్తం లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. జాతీయ నాయకత్వం అసలు ఏం ఆలోచిస్తోంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి? ఎవరి సీటుకు గండం పొంచి ఉంది అనే చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టే అవకాశం ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగనున్నాయి. కొత్తవారికి చోటు దక్కే అవకాశం కనబడుతోంది. పనితీరు బాగాలేని ఒకళ్ళిద్దరు మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దూకుడుగా ముందుకు తీసుకెళ్లే విషయంలో కేబినెట్ పాత్ర కీలకమే. చూస్తుండగానే 2.5 ఏళ్లు గడిచిపోయాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉంది. దీంతో స్ట్రాంగ్ టీమును తయారు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చే నేతల్ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రక్షాళన తర్వాత ఏర్పాటు కానున్న మంత్రివర్గం ఎన్నికల వరకు కొనసాగనుంది. ఇక మంత్రుల శాఖల్లో భారీ మార్పులుండే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తనను కేబినెట్లోకి తీసుకోవాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వేదికలపై మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను అధిష్టానం ఎంపిక చేసినా ఇంతవరకు ఆ పోస్టుకు ఎన్నిక నిర్వహించలేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను బీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా తీసుకునే ప్రతిపాదన ఉన్నట్లుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక బీసీ మంత్రుల సంఖ్యను పెంచుతారనే టాక్ కూడా వినబడుతోంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్, గొల్ల కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య రేసులో ఉన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.